నాకు ఎప్పుడైతే తనకి మ్యారేజెస్ మాట్లాడుకుంటున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే అనుకుంటా రైట్. మేబీ నాకు పూజితని నేను చేసుకోవాలని దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేమో నాకు తెలీదు. ఐ డోంట్ నో. అప్పటి వరకు నిజంగా ఎటువంటి ఇంప్రెషన్ నాకు పూజిత మీద లేదండి. ఓకే, వింటున్నారా? వింటున్నా అండి. ఇది నిజంగా అంటే ఇంప్రెషన్ లేదు అంటే ఏ ఇంప్రెషన్ లేదు, లవ్ ఇంప్రెషన్ లేదు. యా కరెక్ట్, లవ్ ఇంప్రెషన్ లేదు. ఇంప్రెషన్ ఉంది కాబట్టి తన మీద నాకు తను నేను మ్యారేజ్ చేసుకోవాలని మళ్ళీ నేను దాంట్లోకి వచ్చా. సో అట్లాగే పేరెంట్స్ మా పేరెంట్స్కి నేను చెప్పాను, అమ్మ నన్ను ఎలాగో పెళ్లి చేసుకోమంటున్నారు. సేమ్ అదే టైంలో అండి, మీరు నమ్ముతారు నంబర్, మా మదర్ కిచెన్లో వంట చేస్తూ ఇంకా పెళ్లి చేసుకోవేంటి అని చెప్పి నన్ను గట్టిగా మాట్లాడుతుంది. నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నాకు నేను ఇలాగ ఉండడం మీకు హ్యాపీ లేదా అన్న. అంటే ఇప్పుడు హ్యాపీగా లేరండి ఆయన ఇప్పుడు? ఆయన్నే అడగాలండి. ఇట్లాగా అన్నానండి మా మదర్కి ఆ ఇన్సిడెంట్ గుర్తుందో లేదో తెలియదు. ఇట్లాగా అన్నా నేను మా మదర్తో, నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి మా మమ్మీ కొంచెం సీరియస్ అయింది ఆ రోజు నాతో. లేదు నన్ను వదిలేయట్లేరు, నాకు తెలిసిపోతుంది ఇంట్లో, నాకు కంపల్సరీ మ్యారేజ్ ఫిక్స్ చేసేస్తారు, వీళ్ళు నాకు మ్యారేజ్ చేస్తారు, ఏజ్ వచ్చేసిందని చెప్పి నాకు అర్థమైపోయి ఇంకా ఆలోచిస్తున్నప్పుడు తన గురించి ఇన్ఫర్మేషను అదే టైంకి తెలియడం. స్కూల్కి వచ్చినప్పుడు పూజిత కనబడతా ఉంటుంది. ఫేర్వెల్ డేస్కి, దివాళీ టైంలో తన నన్ను అటెన్షన్ గ్రాప్ చేసింది, నా అటెన్షన్ని. ఆవిడ తప్పే అది. నా వైఫ్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఇలా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే తను చాలా ఫ్రెండ్లీగా టీచర్స్తో ఉండడం కానీ, తను మాట్లాడే విధానం కానీ, పెద్దవాళ్ళని గౌరవించే విధానం కానీ, మేమంటే రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి కానీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, తను 5th క్లాస్ నుండి. ఓకే అనిపించి మా మదర్కి చెప్పేశాను, అమ్మ ఓకే నాకు పూజితాన్ని చేసుకోవాలనిపిస్తుంది, దీంట్లో తప్పేం నాకు అనిపించలేదు అంటే మా మదర్ అన్నారు, వాళ్ళు మనకి ఇస్తారా అసలు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ మాకన్నా. ఓకే, ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ పరంగా కానీ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ, వెల్ నోన్ ఫ్యామిలీ. ఓకే, మేము చాలా తక్కువ మందికి తెలుసు, మేము కొంచెం చిన్న ఫ్యామిలీ కంపేర్ టు పూజిత వాళ్ళ ఫ్యామిలీతో కంపేర్ చేస్తే చాలా చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు ఆ 2 ఫ్యామిలీల కంటే కూడా మీరు బాగా ట్రెండ్లో ఉన్నారు మీరిద్దరు. మా మదర్ అన్నారు, వాళ్ళు మనకి ఇస్తారంటారా అని చెప్పి. ఏమో ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి, తప్పేముంది, మనకి ఇవ్వనంటే ఇప్పుడు నేనేమో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను నేను చెప్పట్లేదు, ఆ కంగారు మీ ఇద్దరికి లేదు. నిజమేని చెప్పడానికి ముందు ఏమైనా జరిగిందేమో అనిపిస్తుంది. కాదండి, ఈయన ఏమంటున్నారు